పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నుండి బరిలోకి నిలిచే ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఆ స్థానం కైవసం చేసుకున్న కమలం పార్టీ మరోసారి కైవసం చేసుకోవడానికి అడుగులు వేస్తూ ఉంటే, అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తమ చరిష్మా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అన్ని పార్టీల అధిష్టాన వర్గాలు గెలుపు గుర్రాల కోసం వేట మొదలెట్టారనే టాక్తో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఇంతకీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరు? అధినేతల మనసు గెలుచుకునేది ఎవరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 2 పార్లమెంటు స్థానాలున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాలోని 7 నియోజకవర్గాలు కలిపి ఆదిలాబాద్ పార్లమెంటు కింద ఉండగా, మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతుందన్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు టికెట్ కోసం సన్నాహాలు మొదలు పెడుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం బీజేపీ తరపున గెలిచిన సోయం బాపురావు సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు పార్టీల అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న వారికే అవకాశం ఇస్తారా, లేదంటే కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకువస్తారా అనే అంశంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోందని సొంత పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అజ్మీరా రేఖానాయక్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్ గూటిలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గ టికెట్తో పాటు ఆసిఫాబాద్ టికెట్ తన భర్త శ్యామ్ నాయక్కు కేటాయించాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లగా, ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి ఎంపీ టికెట్ కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆసిఫాబాద్ టికెట్ను శ్యామ్ నాయక్కు కేటాయించింది. ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఎంపీ టికెట్ తనకే వస్తుందని రేఖానాయక్ ఆశతో ఉన్నప్పటికీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఎక్కువ కావడంతో టికెట్ ఎవరిని వరిస్తుందో అర్థం కాని పరిస్థితులున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో రేఖానాయక్, శ్యామ్ నాయక్, రాములు నాయక్, నరేష్ జాదవ్తో పాటు ఆదిలాబాద్ జెడ్పీటీసీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ టికెట్ బరిలో జనార్దన్ సైతం ఉంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో ఫామ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ సత్తాను నిరూపించుకుని పార్లమెంటులో కూడా అడుగు పెట్టాలని భావిస్తోంది. గెలుపు గుర్రాలకు మాత్రమే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలపైన ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్లమెంటు స్థానాల్లో ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలను రంగంలోకి దింపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు మాజీ ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన జాన్సన్ నాయక్తో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరిన చారులత రాథోడ్ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసిఫాబాద్ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే సక్కును కాదని కోవ లక్ష్మికి కేటాయించారు. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బరిలో ఉంటారని ప్రకటించింది. అయితే చివరిదాకా ఆయన పేరు ఉంటుందా, ఎన్నికల సమయంలో అభ్యర్థిని మారుస్తారా అన్నది అనుమానంగా ఉంది. ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జాన్సన్ నాయక్ కేటీఆర్కు మిత్రుడు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో ఓటమి చెందాడు. దీనితో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జాన్సన్ పోటీ చేయడానికి అధిష్టానం ఒప్పుకుందని ఆయన వర్గం నేతలు అంటున్నారు. అయితే గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచిన నగేష్కు టికెట్ ఇస్తారని ఆయన వర్గం నేతలు అంటున్నారు. ఒకవేళ అధిష్టానం టికెట్ కేటాయించకపోతే వీరిలో కొందరు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారనే గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారని, టికెట్ల కేటాయింపు అనంతరం పార్టీలు మారే అవకాశం ఉందనే టాక్ జిల్లాలో వినిపిస్తోంది. మరి అధినేత ఎవరికి కారు టికెట్ కేటాయిస్తారు, టికెట్ రాని నేతలను ఎలా బుజ్జగించి పార్టీ మారకుండా ఉండేలా చూస్తారో చూడాలి. అలాగే ఎంపీ టికెట్ విషయంలో అధికార పార్టీ అభ్యర్థిపై పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన నేపథ్యంతో పాటు గెలిచిన 2 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ నమోదు చేసుకోవడం కారణంగా బీజేపీ నుంచి పోటీ చేయడం బెటర్ అన్న ఆలోచనతో ఆశావహులున్నట్టు చెబుతున్నారు. అయితే ఆ పార్టీకి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా 100 మంది అభ్యర్థులను మారుస్తామని బీజేపీ అధిష్టానం పరోక్ష సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ జాబితాలో సోయం బాపురావు పేరు ఒకవేళ ఉంటే కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోని ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ముతోల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబుతో పాటు అలేఖ్యా రాథోడ్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం 4 ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాస ఉద్యమాల నేత సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు బీజేపీ మళ్లీ టికెట్ దక్కుతుందా లేదా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో మొదలైంది. సొంత పార్టీలో ఆయనపై కొన్ని ఫిర్యాదులు అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు చెబుతున్నారు. గతంలో ఎంపీ ల్యాడ్ నిధులు సొంతానికి వాడుకుంటే తప్ప అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు చెందిన కొందరు అగ్రనేతలు ఆయనతో టచ్లోకి వెళ్లినట్టు కూడా ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. ఇలాంటి పరిస్థితులు తిరిగి ఆయనకు ఎంపీ టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అంతేకాకుండా బీజేపీ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన నేతలు కూడా సోయంపై గుర్రుగానే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ సోయంకు టికెట్ కేటాయించకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళతారనే టాక్ నడుస్తోంది. చూడాలి మరి అధిష్టానాలు ఎవరికి టికెట్లు కేటాయిస్తారో, ఎవరు బరిలో ఉంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.